రైతు సోదరులకి గుడ్ న్యూస్. జూన్లో వర్షాలు కొంత నిరుత్సాహపరిచిన అనంతపురం జిల్లా లాంటి జిల్లాల్లో కరువు ప్రాంతాల్లో సగటు వర్షపాతంలో సగమే నమోదైన, ఆంధ్రప్రదేశ్లో 32% లోటు వర్షపాతం నమోదైన జూలైలో వర్షాలు అనుకూలించబోతా ఉన్నాయి. ఇప్పటికే గడిచిన 3-4 రోజుల్లో చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో 3 నుంచి 10 సెంటీమీటర్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. జూలైలో సగటు వర్షపాతం కన్నా కూడా 20% అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అనే విషయాన్ని భారత వాతావరణ శాఖ రిపోర్ట్స్ రిలీజ్ చేసింది. జూన్లో కొంచెం షార్టేజ్ ఉన్నమాట వాస్తవమే. జూలైలో మాత్రం పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో అటు గోదావరి, కృష్ణానది కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. ప్రాజెక్టులు మొత్తానికి నీరు చేరబోతా ఉంది, వరద నీరు. ఇక జూలై, ఆగస్టులో కూడా వర్షాలు మంచిగా అనుకూలిస్తే సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 77 లక్షల ఎకరాల సాగుకు కాను ప్రస్తుతానికి 9 లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనం వేశారు. రాబోయే రోజుల్లో జూలైలోనే పెద్ద ఎత్తున విత్తనాలు వేసే అవకాశం ఉంది. వర్షాలు కూడా అనుకూలిస్తూ ఉన్నాయి. రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2 నుంచి 4 సెంటీమీటర్లు, రాయలసీమ జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్లు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో హైదరాబాదు, రంగారెడ్డి, నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 18 జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాబోయే 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురవడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఋతుపవనాలు చురుగ్గా మారాయి. రాబోయే వారం రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం కూడా క్రియేట్ అవుతా ఉంది. దాని మీద మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. గడిచిన 24 గంటల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదయ్యాయి, మీ ప్రాంతంలో ఎంత వర్షం పడింది అనే వివరాలను కామెంట్ చేయండి. రాబోయే 48 అవర్స్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం.